మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం చేసే వ్యవసాయంలో మొట్టమొదట భూమిని రక్షించుకోవాలి, భూమితో పాటు గోవుని రక్షించుకోవాలి. భూమి గోవు రెండు ఉంటే మనం ఏదైనా చేయగలమని మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఘనజీవామృతం ఏదైతే ఉందో దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇట్లా వీటికంటే పెద్ద ఉండలు కూడా చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇందులో గోమయం, గోమూత్రం, బెల్లం, శనగపిండి మన పొలంలో ఏదైతే ఉందో ఒక గుప్పుడు లేదా 2 గుప్పుళ్ళు మట్టి ఏదైతే ఉందో మట్టి వేసుకుని తయారు చేసుకుంటాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇది పూర్తిగా కూడా చూసారండి, అన్ని చోట్ల ఎండిపోయింది. ఇదిగోండి, ఒక 10% ఇది మాత్రం ఎండాలి. ఇది ఎండే వరకు కూడా మనం తిరగేసుకుని అట్టు పెట్టుకున్న తర్వాత మనం వీటిని దాచుకుని తయారైపోయిన అనుకున్న తర్వాత దాచుకుని ఎప్పుడైతే మనం దమ్ము చేసే ముందు దీన్ని చక్క మనం పౌడర్లా చేసుకుని చల్లుకోవడం. ఇప్పుడు ఇందులో కొన్ని సూక్ష్మజీవులు నిద్ర వ్యవస్థలో ఉన్నాయి అని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే మన పొలంలో చల్లుతాము అప్పుడు ఇవన్నీ కూడా ఇంతంత వాటిడంత అన్నట్టు బాగా సూక్ష్మజీవుల్ని విశ్రమ చేయడం. ఘనజీవామృతం ప్రకృతి వ్యవసాయంలో చాలా ముఖ్యమైనది.